ప్లీజ్ రా, ఫోన్ తీరా. హలో కళ్యాణ్. కళ్యాణ్, నన్ను మర్చిపోయావు కదా? లేదురా, అర్థం చేసుకో. నీకోసమే. సరే వదిలే. నీ వాయిస్ వినాలనిపించింది, విన్నాను. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నావు? వెళ్ళిపోతున్నాను. ఏమంటున్నావు నువ్వు? ఒకటిగా కలిసి జీవించలేకపోయాం, కనీసం ఒకటిగా చనిపోదాం. నన్ను ఎవరు ఆపలేరు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పోదాం, పైకే పోతాం. ఇక్కడ మనకెవరు వద్దు. అబ్బా, ఇవన్నీ మీరే చెయ్యాలా? మేం చేసుకోలేమా ఏంటి? అమ్మా, నీ చిన్నప్పుడు నేనే తలంటు పోసి స్నానం చేయించేవాడిని. ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యో, నువ్వే స్నానం చేస్తున్నావు. నీ కోసం వేడి నీళ్ళు బాత్రూమ్ లో పెట్టాను. వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు 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 వెళ్ళు. ఏంట్రా సడన్ గా కాళ్ళకు దండం పెడుతున్నావు? ఈ రోజు ఎగ్జామ్ నాన్న. అలాగా, సరేరా. బాగా చదివావుగా? వెళ్ళి పరీక్షలు బాగా రాయి. తొందరలోనే నువ్వు డాక్టర్ కావాలి. సరే, వెళ్తాను నాన్న. ఏంట్రా వెళతానంటావు? వెళతాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. సరే, వెళ్ళరా. ఏంటట? కాలేజ్కి వెళ్ళొస్తాను నాన్న. అలాగే. చారు, కాలేజీగా వెళ్ళేది? హ్యాండ్ బ్యాగ్ ఎందుకు? అది నాన్న ఫ్రెండ్ కి బర్త్డే, అందుకే గిఫ్ట్ కొన్నాను. సరే వెళ్ళి. సరే, నువ్వు వెళ్ళు. అలాగే. ఏమైందండి? ఏంటి అదోలా ఉన్నారు? ఆడ మగ సమానమే అని ఎంతమంది మాట్లాడినా ఆడపిల్లని కన్న వాళ్ళకే తెలుస్తుంది అందులోని బాధ, వేదన. అది ఈరోజు తను చూస్తుంటే ఏదో జరుగుతుంది. తను మీరు చెప్పినట్టే చేసింది. ఆ అబ్బాయిని మర్చిపోయిందండి.
ఆ